క్యాండిల్లు వెలిగింపబడ్డాయి. మన జీవితాల్లో కూడా నిరీక్షణతో, సమాధానంతో, సంతోషంతో, ప్రేమతో మనందరము ఉండాలని, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి దేవుడు తన కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన భూమిపైకి ఆయన పంపి ఉన్నాడు. వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన భక్తుల ద్వారా, ప్రేమ లేని వాడినైతే నేను వెంటున్నాయి. కాబట్టి క్రైస్తవుడు అంటే వాడు ఈ లోకంలో ఎట్లాంటి గుర్తింపు పొందాలంటే, ఆ క్రైస్తవుడిని చూడగానే క్రీస్తు యొక్క ప్రేమని వాడు కనపరిచే రీతిగా వాళ్ళ జీవితాలు మార్చబడాలి. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనేకులు ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో కాదు, కానీ దేవుడు మనలోనే ఉన్నాడు. మనలో నుంచి దేవుని యొక్క ప్రేమని మనం ఇతరులకి చాటు చెప్పేవారిగా, చూపేవారిగా ఆయన మనం ఏర్పరచుకున్నాం. ఒకప్పుడు మనం చీకటి సంబంధంలో, కానీ దేవుడు తన వెలుగులోనికి నడిపించి నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు తెలుసా? ఎవరినన్నా పంపించి మనం రక్షించుండొచ్చు, ఎవరినన్నా పంపించి మనం నడిపించుండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన కుమారుడునే నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన భూమిపైకి పంపి ఉన్నాడు. కాబట్టి వీఆర్ వెరీ ప్రెషస్. మనము చాలా శ్రేష్ఠులము ఆయన దృష్టిలో. దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ వచ్చాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. కాబట్టి బిఫోర్ వి వర్ కన్సీవ్డ్ ఇన్ ద మదర్స్ వూమ్, గాడ్ నోస్ us. మనం ఏంటో, మనం ఎటువంటి వ్యక్తులమో, ఎటువంటి మనసు కలిగి ఉన్నామో దేవుడికి తెలుసు. భయంకరమైన పాపంలో జన్మించిన మన జీవితాల్ని రక్షించడానికి యేసు ప్రభు వారే నిన్ను నన్ను రక్షించుకునేదానికి ఈ భూమిపైకి దిగి వచ్చారు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఇది. బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ భూమి సృష్టింపబడక మునిపే దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక మంచి ఉద్దేశము, ఒక మంచి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. బికాస్ గాడ్ వాంట్స్ టు సేవ్ us. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికలో ఉంటున్న మనము, రక్షణ పొందుకున్న మనము నిత్యంగా రక్షింపబడ్డామా? ఆ రక్షణ నిజంగా నీకు ఉచితంగా ఇవ్వబడ్డదే. ఉచితంగా ఇవ్వబడ్డ ఈ రక్షణని నువ్వు ఎట్టి రీతిగా కొనసాగిస్తున్నావు? కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. యోహాను 3:16 అంటాడు కదా, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి గేవ్ హిస్ ఓన్లీ సన్ అండ్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము వాళ్ళకి ఇవ్వడానికి, నాశనానికి గురి కాకుండా వాళ్ళు ఉండడానికి దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రేమింపబడ్డ మనము ఆయన ఏంటంట సంపూర్ణమైన నమ్మిక మనం కలిగి ఉండాలంట. We have to believe him. అందుకనే దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆయననే మార్గము, ఆయననే సత్యము, ఆయన లేకుండా జీవము లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయననే జీవము అనగా మారు మనసు పొంది క్రైస్తుడు ఆయనని ధరింపజేసుకొని వాడు జీవించాలి. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, బ్రతుకుట క్రీస్తే. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. చావు అయితే అది నాకు లాభం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని చేత ప్రేమింపబడి దేవుని ప్రణాళికలో నేటి వరకు కూడా ఈ 2023 సంవత్సరము ఆఖరి మాసంలో, ఆఖరి దినాల్లో ఉంటున్న మనము, ఆయన జన్మదినాన్ని, వేడుకల్ని జరుపుకుంటున్న మనము, నిత్యముగా ఆయన నీ హృదయంలో ఆయన జన్మించి ఉన్నాడా? నీ హృదయంలో ఆయనకి నువ్వు స్థానం ఇచ్చి ఉన్నావా? పోనీ ఆయన నోరిపి అడిగి ఉన్నావా, ప్రభువా నా హృదయంలో నువ్వు జన్మించావు? అడగాలండి. అడగకుండా ఆయన బలవంతం చేసే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన యుద్ధకు మనం నడిపించుకున్నాం. ఆయన యుద్ధకు వచ్చిన మనమట ఆయన కొరకు మన హృదయాలు తెరవాలంట.
మన హృదయాలైన కొరకు తెరిచి, ప్రభా నా హృదయంలోనికి నువ్వు రా, నాలో నువ్వు జీవించు ప్రభా, నీలో నేను జీవిస్తా అన్న ప్రభుకి చెప్పినప్పుడే ఆయన నీలో జన్మించగలుగుతాడు. ఇప్పటి వరకు ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో నువ్వు జరుపుకోలేదు, కానీ ఏదన్నా ఒక క్రిస్మస్ నాడన్నా నీ హృదయం విప్పి దేవుణ్ణి ఆహ్వానించి ఆయన నీ హృదయంలో ఉండమని అడిగావా? ఒకవేళ లేకపోతే కనుక ఇది నీ ఆఖరి క్రిస్మస్ కావచ్చు, మరొక క్రిస్మస్ నీకు అనుగ్రహింపబడకపోవచ్చు. కానీ దేవుడు క్రిస్మస్లో నీ దగ్గర, మనందరి దగ్గర ఒక మార్పుని కోరుకుంటున్నాడు ఆయన. ఏంటి అంటే, ఈరోజు మనం హృదయాలు తెరిచి ఆయనను ఆహ్వానించే వారిగా మనం ఉండాలి. ఆయన చేర తీసుకోవాలి లోపలికి. ఆయనకి లోకంలో ఎక్కడ స్థలం లేదు అని బైబిల్ చెప్పుచున్నది. మరి నిన్ను నన్ను ఆయన విశ్వ ప్రణాళికలో మనము రూపింపబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడే, ఆయన సొత్తుగా మార్చుకున్నాడే. ఈరోజు మన దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు, ఏంటి తెలుసా? నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా బిడ్డ అని మనం ఇయ్యాలండి. నీ హృదయం దేవునికి తెలివి. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు దగ్గర నుంచి. నిజమైన క్రిస్మస్ నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏమో అనుకుంటున్నావు, కానీ క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, కేక్ కట్టింగ్లు, పార్టీస్, మందిరాన్ని అలంకరించుట ఇవి కాదండి. క్రిస్మస్ అనగా కృతజ్ఞతుడై ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, నీకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి దేవునికి నీ హృదయం తెలిసి కమిట్ టు మై హార్ట్ లార్డ్ జీసస్ అని చెప్పి ఆయనతో కలిసి జీవించడం అనేది మన క్రిస్మస్. కాబట్టి నీ నా జీవితంలో ఇప్పటి వరకు మనము క్రిస్మస్లో జరుపుకుంటూనే ఉన్నాం, కానీ గాడ్ వాంట్స్ టు గివ్ అస్ అ స్పెషల్ క్రిస్మస్ దిస్ ఇయర్. ఆయన నీతో వచ్చి గడపాలని అనుకుంటున్నాడు. ఇంతకాలము కుటుంబం అని చెప్పి చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటి అంటే, పండగ కదండి, ఇంటికి వెళ్ళాలి కదండి. ఈరోజు చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళతో గడపడానికి. పండగ కదా, తల్లిదండ్రులతోని, రక్త సంబంధంతోని ఉండడానికి. కానీ నీ కొరకు నా కొరకు రక్తము దారపోసిన యేసయ్య ఈరోజు ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటి అంటే, ఇంతకాలము నువ్వు, నీ వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ సొసైటీ, నీ చర్చ్ తోని గడిపినావు, కానీ ఈ క్రిస్మస్ నువ్వు నాతో గడుపుతావు అని అడుగుతున్నాడు దేవుడు. మనం గడపాలండి. ఈ ఒక్క క్రిస్మస్ దేవుడు మనకిచ్చాడు. ఈ క్రిస్మస్తో దేవుడికి చెప్పేవారిగా మనం ఉండాలి. ఏమనంటే, ప్రభా నీతో గడుపుతాను ప్రభా. ఒకసారి తలపోసుకో. క్రిస్మస్ రోజు ఇక్కడికి అక్కడికి తయారయ్యి వెళ్ళిపోవడం కాదు. ఒకసారి కూర్చొని ఆలోచించు, ఎటువంటి వ్యక్తివి నువ్వు? ఎటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు? విలువ పెట్టి నేను ఎందుకు కొనుక్కున్నాడు? ఆయన సొత్తుగా ఎందుకు మార్చుకున్నాడు? ఒకసారి తలపోసుకో. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును తలపోసుకొని, ఇవ్వబడిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ నేను కొనసాగిస్తా ప్రభు అని ప్రభుకు చెప్పు. నీ కొరకు నేను జీవిస్తా ప్రభు అని ప్రభుకు చెప్పు. నువ్వు చెప్పినప్పుడే నిజమైన రక్షణ ఆనందము దేవుడికి ఇవ్వగలుగుతాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, రక్షణ పొందుకున్నాము అనుకుంటున్నాం, కానీ దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయి ఉన్నాము, విడిచిపెట్టేసాము, పోగొట్టుకున్నాము. కాబట్టి దేవుడు ఈ క్రిస్మస్లో నీకు తెలియజేస్తున్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అగైన్. రక్షణ పొందుకున్న వారికి ఈ లోకంలో దేంతో సంబంధం ఉండాలని. ఎందుకంటే వాళ్ళ గురి గమ్యము పరలోక రాజ్యమే. ఆయన కొరకు వాళ్ళు వేచి ఉంటారు, ఆయన రాక కొరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ లోకముని మనము అసహించుకొని, లోకంని విడిచిపెట్టి మనం ఒక తీర్మానం కలిగి, దేవా నేను నీ కొరకు జీవిస్తాను అని ఒక తీర్మానం కలిగి నువ్వు ఆయన కొరకు జీవిస్తేనే అది నిజమైన మార్పు, నిజమైన రక్షణ ఆనందం. ఈరోజు మనం రక్షణను పోగొట్టేసుకున్నాం. రక్షింపబడ్డాము అని పేరు మాత్రమే, కానీ ఈ సమయంలో మనం చనిపోతే నాశనానికి గురికి వెళ్తాం. ఎందుకంటే పాపము లోకంలో ఉంటున్న మనము, పాపము మనల్ని ఏలుతున్నది. ఆ పాపము ఏలుతుండగా దేవుడు దాని నుంచి నిన్ను నన్ను విడిపించడానికే ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. సో దేవుడు తన ప్రణాళికని తను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రణాళికలో ఉన్న మనము, పిలువబడ్డ మనము, ఈరోజు మనము
దేవుడు చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి ఆయన నామంలో మనం హర్షించేవారిగా, స్తుతించేవారిగా, స్తుతి గానాలు ఆయన కొరకు పాడేవారిగా, ఆయన కొరకు జీవించేవారిగా, ఒక సమర్పణ జీవితము నువ్వు జీవించేవాడిగా నువ్వు ఆయన కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏవైతే నీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొస్తాయి. యెర్మయా గ్రంథం 29లో అంటారు కదా, ఐ హ్యావ్ అ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఈ వాక్యము మనం ప్రతిసారి మనం చదువుకొనే ఉంటాం. ఎన్నోసార్లు నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు ఈ వాగ్దానాలు కూడా మన జీవితంలో వచ్చి ఉంటాయి. ఆ వాగ్దానం యొక్క లోపల దాగి ఉన్న ఆంతర్యము ఏంటి? God has a plan. ఆ ప్లాన్ ఏంటి తెలుసా? ఇట్ ఇస్ కాల్డ్ ద సాల్వేషన్ ప్లాన్. God wants to save every mankind. ప్రతి ఒక్క మానవుడిని ఆయన రక్షించడానికి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఉంటున్న మనము ఆయన యుద్ధం పిలుచుకున్నాడు. పిలువబడ్డ మనమంట ఈరోజు దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకొని దాని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చేవారిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని వాక్యం చెప్పుచున్నది, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొందరే. నీ జీవితం ఏంటో నీకు తెలుసు. భార్య భర్తలుగా మందిరానికి వచ్చి ఉంటావు కానీ వ్యక్తిగతంగా నువ్వు ఏర్పాట్లో ఉన్నావని నీకు తెలుసా? నీ భర్త ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, నీ భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇద్దరైతే పిలువబడ్డారు. ఏర్పరచబడ్డ వారు ఎవరు అంటే విధేయులై ఆయనకి లోబడి జీవించిన వారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆయన పిలువబడాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే మనుషులను చూస్తున్నప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు లోబడరు. వాళ్ళని చూస్తుంటే ఒకలాంటి భయం పుట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు తల్లిదండ్రులకే లోబడరే, వీళ్ళు దేవునికి ఎట్లా లోబడతారు? కళ్ళ ముందు కనిపించే దైవం కదా వాళ్ళు, వాళ్ళకే వీళ్ళు లోబడతారు. ఇంకా కనిపించే దేవునికి ఏం లోబడతారు వీళ్ళు? అంటే తెలిసి ఎరిగి ఉండి కూడా దేవుడిచ్చిన రక్షణని వాళ్ళ మూర్ఖపు హృదయం ద్వారా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అంటే రీతిగా కాదండి. పిలువబడ్డ మనము ఏర్పాట్లో ఉన్న మనము గుర్తింపు పొందుకోవాలా. ఆ గుర్తింపు ఎట్లొస్తుంది? నువ్వు ఎప్పుడైతే ఆయనతోని వ్యక్తిగతంగా సహవాసం చేసినప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో గడిపినప్పుడే ఆ గుర్తింపు అనేది నువ్వు పొందుకోగలుగుతావు. సంఘపరంగా, కుటుంబపరంగా కాదు. ఇండివిజువల్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఆయనతోని అన్యుల సహవాసం లేకుండా వాక్యమే దేవుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నది. మరి వాక్యమే దేవుడై ఉన్నప్పుడు రక్షింపబడ్డ మనము ఎంతసేపు వాక్యంతో గడపగలుగుతున్నాం మన జీవితాన్ని? అన్నీ తెలుసు నాకు అంటాం, కానీ ప్రవక్తలై మాత్రము మార్చుకో. ఇంటి రీతిగా మన జీవితాలు ఉన్నాయండి. ఇంటి రీతిగా మన జీవితాలు ఉంటుంటే కనుక ఆచార పండగలు చేసుకున్నట్టు ఈ క్రిస్మస్ కూడా మనం దాటి వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు పండగే కదా, 25వ తారీఖే కదా, వచ్చేసింది కదా, చేసేసుకుందాం కదా అని. కానీ నీ కొరకు, నీ పక్షాన, నీ స్థాయిలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన దుఃఖపడుతున్నాడు. 25వ తారీఖు రాగానే నువ్వు సంతోషిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కేకులు తింటున్నావు, కానీ మారు మనసు లేకుండా చేసుకుంటున్నావే ఆయన దుఃఖిస్తున్నాడు. తండ్రి కృపాక్షాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నీ కొరకు. ఇంకా ఎంతకాలము ఈ ఆచార పండుగలు విడిచిపెట్టదాన్ని? లోకంకి సిలువ వేయబడి క్రీస్తు కొరకు నేను జీవిస్తా అని నువ్వు ఆయనతో ఒక నిబంధన చేసుకోవాలా? మేక్ ఎ ప్రామిస్ టు గాడ్ దట్ ఐ విల్ లివ్ ఫర్ యూ. ఆయన కొరకు నువ్వు జీవించేవాడిగా మారాలి, మార్పు చెందాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పాపులైన మనల్ని వెతికి రక్షించి తన స్వరూపంలోనికి ఆయన మార్చుకున్నాడు.
మార్చుకోదానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు ఆయన స్వరూపంలో మనం ఉండగలుగుతున్నామా? ఆయన బాధ పెట్టేవారుగానే ఉంటున్నాము. ఆయన బాధపడుతున్నారని గుడితెరగక మనం పండగ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఒకవేళ జీవితం ఇట్లనే కొనసాగిస్తే కనుక ఒకరోజు తీర్పు దినాన నీ జీవితంలో మార్చుకోలేదు కనుక నువ్వు ఆయన కొరకు ఆయనకి లెక్క అప్పచెప్పేవాడు అనుకుంటున్నావు. ఎవరు తీర్పు నుంచి తప్పించబడలేరు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 23rd year 2023లో దేవుడు నీతోనే నాతోని మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ క్రిస్మస్ అన్న మీరు నాతోని గడపండి, నన్ను మీ హృదయంలోకి ఆహ్వానించండి. అందుకనే ఆది నుంచి ఆమెనంత వరకు, ప్రకటన గ్రంథం ఆమెనంత వరకు దేవుడు మనుషులని రక్షించుకునే దానికే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్క ఆత్మ కూడా నశించడమైన చిత్తము కాదు. మరి ఆత్మలు నశించిపోతున్నాయి. ఏంటి మరి సంగతి? దేవుని మాటకి ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి నాశనానికి గురైపోతున్నారు. ఎవడో ఎటో పోతున్నాడో మనకు వాళ్ళ గురించి అవసరం. కానీ నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురి, నీ గమ్యం ఎక్కడ ఉన్నది? ఈ జీవిత ప్రయాణంలో ఆత్మీయ పోరాటంలో వెళ్తున్నావే, నీకు ఆ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ నీకున్నదా? డూ యూ హ్యావ్ దట్ బ్లెస్డ్ హోప్? ఏ క్షణమైన ఈ భూమిని నేను విడిచిపెడితే, అకస్మాత్తుగా మరణము నన్ను సంభవిస్తే ఆ పరలోక రాజ్యంలో ప్రభుత్వ యుగ యుగాలు నేను గడపగలుగుతానే అనిశ్చయత నీకున్నదా? ఒకవేళ లేకపోతే కనుక నేడే రక్షణ దినమన్నట్టు ఒక నిశ్చయత కలిగి జీవించు. ఆయన పూర్ణ విశ్వాసము, నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన ఎందుకు విశ్వసిస్తే కనుక నిత్య జీవంలోనికి మనము ప్రవేశించగలం. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్ అండ్ హ్యావ్ యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. పుట్ యువర్ హోప్ ఇన్ హిమ్. యేసు ప్రభువు వారు భూమి మీదకి రాకమునుపు ప్రవక్తల ద్వారా వాళ్ళు ఆత్మతోని ప్రేరేపింపబడి లోకానికి ఒక రక్షకుడు రావాలి అని వాళ్ళు ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. మనము చాలాసార్లు ప్రవచనాలు చదువుతున్నప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అనుకుంటున్నాం. కానీ ఇంకొద్దిగా లోతుగా కూర్చొని ధ్యానిస్తే కనుక వాట్ ఆల్ ద prophecies which were fulfilled are still yet to be fulfilled. యేసు ప్రభు యొక్క జన్మ ప్రవచనము, ఆయన జన్మ గురించి ప్రవచించినారు. ఆ ప్రవచనం నెరవేర్పులోకి వచ్చింది. కానీ ఆ ప్రవచనంలో ఇంకా కొద్దిగా భాగము అది నెరవేర్పులోనికి రాబోతుంది. అందుకనే మనమంట ప్రవక్తలు ఎట్టి రీతిగా అయితే ఆయన మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తారు, జ్ఞానులు ఎట్టి రీతిగా అయితే ఆయన వెతికారో, ఈరోజు మనం కూడా ఆ దైవిక జ్ఞానముతోని ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలంట. ఎందుకంటే ప్రవచనము అనగా అది ఫుల్ఫిల్మెంట్ అవ్వాల. ప్రవచనము సగము నెరవేర్పులోకి వచ్చే సగము ప్రవచనము ఆగిపోతే అది ప్రవచనము కాదు. ప్రవచనము ఇంకా నెరవేర్పులోనికి రావాలి. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వస్తుండగా మనం ఈరోజు ఎక్కడున్నాం తెలుసా? ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నాం మనం. అవి మన కళ్ళారా మనం చూడగలుగుతాం. మేము మన జీవితాల్లో ఈ యుగము చూడగలుగుతామేమో. ఆయన రాకల్లో మధ్యాకాశంలో వస్తున్నాడు. ప్రతి ఒక్క నేత్రము ఆయన చూస్తుంది అని వాక్యం చెప్పుచున్నాం. సో మనం కూడా ఆ ఉత్సాహంతో, ఉల్లాసంతో నా కొరకు నా రాజు రాబోతున్నాడు, యేసయ్య మనం చూడాలి. యేసయ్య వీపు మీద పడ్డ గాయాలు మనం చూడాలి. కానీ ఆయన అంతగా ప్రేమిస్తున్నాం అని చెప్పుతున్నాం. కానీ నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? నీ కొరకు గాయపడిన యేసయ్య కల్వరి శిలువలో ఎట్టి రీతిగా ఉన్నాడో అటు రీతిగా ఆయన రాబోతున్నాడు. నువ్వు ఆయన చూడబోతున్నావు. కాబట్టి నీ జీవితము నీ చేతుల్లో ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడు. నీ అంతటా నువ్వు కాపాడుకోలేవు, కానీ నీ జీవితాన్ని
నువ్వు మార్చుకొని ప్రభు వైపు తిరిగి నీ జీవితాన్ని ఆయన చేతిలో ఇస్తే ఆయన నిన్ను రక్షించే దేవుడే ఉన్నాడు. కాబట్టి రక్షింపబడ్డాము అని అనుకోవద్దు, కానీ రక్షణ ఉచితంగా వచ్చింది అనుకోవడం కాదు, కానీ ఇంకా రక్షణ ఊరికి అనుగ్రహింపబడలేదు. విమోచన దినం ఒకటి రాబోతుంది. అప్పుడు రక్షణ దేవుడి యొక్క ప్లాన్ ఫుల్ఫిల్మెంట్లోకి నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడి యొక్క ప్లాన్లో ఉంటున్న మనము ఆ ఫుల్ఫిల్మెంట్ కొరకు మనము వేచి ఉండాలా. దేవా, నువ్వు నా కొరకు రాబోతున్నావు. ఎవరు ఆయన రాక కొరకు ఎదురు చూడగలుగుతారంటే ఈ లోకంలో దేన్ని ప్రేమించిన వారు మాత్రమే, ఆయనని ప్రేమించేవారు మాత్రమే వాళ్ళు ఆయన కొరకు ఎదురు చూడగలుగుతారు. మనం అనుకుంటుంటాము క్రైస్తవులం కదా అని. మనం క్రైస్తవులమే, మనకు తెలుసు. బైబిల్ పట్టుకుంటాము, చర్చికి వెళ్తాము, బాప్తిజం తీసుకుంటాము, ప్రభు యొక్క సంస్కారంలో పాలుభాగంగా ఉంటాము, క్రైస్తవులమే. కానీ మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఆయన కొరకు వేచి ఉండే అనుభవము నీకున్నదా? ఆయన ఎప్పుడన్నా రాబోతున్నారు బైబిల్ చెప్పుచున్నది. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వేళ ఎప్పుడన్నా ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఈ 4 జాముల్లో మనము వీ హ్యావ్ టు వెయిట్ ఈగర్లీ ఆయన కొరకు చూడాలి. ఆఫీస్లో ఉండండి, ఆయన ఆఫీస్ పని చేసుకుంటుంటే ఆయన వచ్చినాక నువ్వు ఆఫీస్లోనే ఉండిపోతావు. డ్యూటీ చేసుకుంటుంటే డ్యూటీలో ఉండిపోతావు. లేకపోతే ఈ లోకపరమైన పనుల్లో షాపింగ్ చేసుకుంటుంటే షాపింగ్లో ఉండిపోతావు. ఎందుకు అంటున్నావు తెలుసా? నువ్వు ఆయన కొరకు వేచి చూసే అనుభవంలో లేవు. ఆయన కొరకు కనిపెట్టుకున్న అనుభవం నీలో లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను దొంగ వల్లే వస్తాను. దొంగ చెప్పొస్తాడు రాడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే సిద్ధపాటు లేని వారికి ఆయన దొంగ వల్లే వస్తున్నాడు, సిద్ధపడిన వారికి ఆయన పెళ్లి కుమార్తె వల్లే వస్తున్నాడు. హల్లెలూయా. వివాహం అవుతుంది అన్నప్పుడు ఆహా నా పిల్లంట అని చెప్పి కాలు మీద కాలేసి ఎట్లనే కూర్చుంటావా? సిద్ధపడతావు, సిద్ధపడి కారు ఎక్కుతావు, మందిరానికి వెళ్తావు. దేవుని సమక్షంలో వివాహం జరగాలి కాబట్టి ఒక తగిన సిద్ధపాటు లేకుంటుంది. అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితం కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలా. సిద్ధపాటు అంటే రక్షణ పొందుకున్నాం, కానీ సిద్ధపాటు లేని క్రైస్తవులుగా మన జీవితాలు ఉంటున్నాయి. మరి ఎప్పుడు సిద్ధపడతావు? ఎవరిని సిద్ధపరుస్తావు? అమ్మాయికి వివాహం చేయాలంటే బ్యూటీ పార్లర్కి తీసుకుపోతాము, నీట్గా అలంకరిస్తాము. అబ్బాయికి కావాలంటే సలూన్కి తీసుకుపోతాం, నీట్గా కటింగ్ చేపిస్తాం, షేవ్ చేపిస్తాం, నీట్గా అలంకరిస్తాం. మరి నీ అంతటా నువ్వు సిద్ధపడలేవే? ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఎట్లా సిద్ధపడతావు? దేవుని వాక్యము ద్వారా, ఆయన పంపిన పరిశుద్ధాత్ముని ద్వారా, ఈ రెండుతోని నీ వ్యక్తిగత జీవితము పెన్ను వేసుకొని ఉంటే, నువ్వు ఆయన కంటబడి ఉంటే, ఈ వాక్యము ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు కలిసి నిన్ను ఆ వివాహానికి సిద్ధపరుస్తాయి. అందుకనే ఏర్పాటులో ఉన్నానండి. ఏర్పాటులో దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఆఖరి రక్తం వరకు ఆయన కల్వరి సిలువలో దానికోసం. ఈరోజు ఆయన సొత్తుగా పిలువబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ తగిన సిద్ధపాటు లేని వారిగా మనం ఉంటున్నాం. ఎట్లా సిద్ధపడాలి బ్రదరు అని అడుగుతున్నాము. ఇట్లా సిద్ధపడండి, అట్లా సిద్ధపడండి అని చెప్పే అంతటువంటి నేను కాదు. నీ రక్షణ నీకు తెలుసు, నీ రక్షణ నువ్వు పొందుకున్నావు. నిన్ను ఎవడో బలవంతం చేసి నీకు రక్షణ ఇవ్వదు కదా. కాబట్టి ఆ రక్షణని కొనసాగిస్తున్న నువ్వు ఈరోజు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు పెను వేసుకొని ఉన్నప్పుడే, దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడి ఉన్నప్పుడే నువ్వు ఆయన పరిశుద్ధ వివాహము కొరకు, ఆ వివాహము మధ్యాకాశంలో ఏదైతే విందు జరగబోతుందో, పెళ్లి కుమారుడు ఎవరికైతే రాబోతున్నాడో, ఎవరి కొరకైతే రాబోతున్నాడో, నువ్వు దానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండగలవు. కాబట్టి మనము సిద్ధపాటులో మనం ఉండాలి, సిద్ధపడాలి. నా అనుభవం నేను చెప్పాలి అంటే వ్యక్తిగతంగా సిద్ధపాటు అంటే ఎవరో చెప్పడం కాదు,
ఎవరో ఏదో చేయడం కాదు, కానీ వ్యక్తిగతంగా రక్షణ పొందుకున్న నువ్వు వ్యక్తిగతంగానే సిద్ధపడాలి. సంఘపరంగా సిద్ధపడతా అంటే సంఘంతో విడవబడిపోతావేమో. వ్యక్తిగతంగా నువ్వు దేవునితోని సమయం గడిపి నన్ను సిద్ధపరచు ప్రభువా అని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యమునే వెలుగుతోని నీ మనోనేత్రాలు వెలిగింపబడుతూ దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడుతూ నువ్వు ఆయనకి సమీపంగా జీవిస్తేనే అతగిన సిద్ధపాటు అనేది నీకు అత్యంత నీకు అనుగ్రహింపబడుతుంది. ప్రభు యొక్క రాకడలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. అంతేగాని క్రైస్తవులందరూ ఆయన రాకడలో ఎత్తపడరండి. అందుకనే పిలువబడ్డ మనందరము ఈరోజు మన జీవితాన్ని ఆయన చేతిలోకి ఇచ్చి ఏర్పరచు ప్రభు, నన్ను ఏర్పాటులో నేను ఉంటాను, నీ కొరకు నేను సిద్ధపడతాను. ఈ లోక పద్ధతులు ఆచారాల ముందు ప్రభా నువ్వే నాకు కావాలి అని నీ జీవితం కానీ ఆయనకి నువ్వు సమర్పించుకుంటే, ఒక సమర్పణ కలిగిన జీవితం ఆయన కొరకు జీవించగలితే ఆయన రాకడలో తప్పక ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని రాకడ సమీపంలో ఉంటున్నాము. ఈ లోకంలో పండగలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది కాదు కావాల్సింది. ఆయన రాకాయన మన పోకాయన మనమైతే ఏర్పరచబడ్డ వాళ్ళంలో ఉన్నాము అని మనము కన్నుమూసే వారిగా మనం ఉండాలి. అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ దేవుని యందు మనము సంపూర్ణంగా మనం కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చిన్న వాక్యం చూసుకుందామండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దిస్ ఈస్ అ ప్రొఫెసీ. ఈ ప్రవచనము నెరవేర్చబడ్డది. కానీ ఆ ప్రొఫెసీని మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఆ ప్రొఫెసీ ఇంకా ఫుల్ఫిల్మెంట్ లోనికి కూడా అది రాబోతుంది. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన రాజ్యాన్ని ఈ భూమిపై ఆయన స్థిరపరుస్తా అంటున్నాడు. ఆయన వచ్చి మన మధ్యన ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనము పరలోక ప్రార్థన చేసుకుంటున్నాం. పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఈ 2వ రాకడలో వస్తున్నప్పుడు అంట ఎందరైతే ఏర్పాటులో ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఆయన వాళ్ళతో ఉండడానికి ఆయన రాబోతున్నాడంట. ఆయన రాజ్యాన్ని ఇక్కడ ఈ భూమి మీద ఆయన స్థాపించాలని ఇష్టపడుతున్నాడంట. ఆయన ప్రణాళిక అది. చచ్చిపోతే పరలోకం పోవడం కాదండి. బ్రతికి ఉన్నప్పుడే పరలోకం యొక్క రక్షణానందం అనుభవించాలి క్రైస్తవులు. చాలా మంది అంటా ఉంటారు చనిపోతే వెళ్ళిపోతాను, కానీ జీవితాలు మార్చుకోరు, అలవాట్లు మార్చుకోరు, పద్ధతులు మార్చుకోరు, ఆచారాలు మార్చుకోరు. ఇంట పడ్డ నుంచి అవే వస్తాయి, అవే కలిగి ఉంటారు. దేవుని బిడ్డలుగా నూతనంగా మనసు మార్చుకొని దేవుడి వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని నీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభా, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా అన్ను దేవుడిని అడగాలి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఏమడిగిండు దేవుడిని? జ్ఞానం అడిగాడు. ఎందుకు ఆయనకి జ్ఞానం లేదా? ఉన్నది, కానీ ఈ లోకపరమైన జ్ఞానం ఆయనకు అక్కర్లే. పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం అడిగాడు. ఈరోజు రక్షింపబడాల్సిన మనము మన జ్ఞానంతో మనం రక్షింపబడలేము, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం కానీ మనం అడిగితే ఆ రక్షణ అనేది మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ సిద్ధపాటు అనేది దేవుడికి అనుగ్రహిస్తాడు. ఎట్టి రీతిగా సిద్ధపడాలో ఆయన నీకు నేర్పించి నేను అట్టి రీతిగా ఆయన మార్చుకుంటాడు. కాబట్టి దేవుడిని అడగాల, నీ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా. ఈ ప్రాసెస్ మనం చదువుకున్నప్పుడు ఐ విల్ లివ్ అమాంగ్ యూ అంటున్నాడు. నేనే వచ్చి మీ మధ్యలో నేను నివసిస్తాను అంటున్నాడు ప్రభు. ఆయన వచ్చాడు, ప్రవచనాలు నెరవేరాయి. కానీ ఈ ప్రవచనము డ్యూయల్ ప్రాఫెసీ. ఇది ఈ డ్యూయల్ ప్రాఫెసీ నెరవేర్చబడబోతుంది. ఇప్పుడు ఆయన చెప్పిన రీతిగా
ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నాడంటే, షౌట్ అండ్ బీ గ్లాడ్ అవర్ డాటర్స్ ఆఫ్ జయన్, ఫర్ ఐ యామ్ కమింగ్ అండ్ ఐ విల్ లివ్ అమాంగ్ యూ డిక్లేర్స్ ద లార్డ్. కాబట్టి ఆయన వచ్చాడు, ఆయనను బట్టి దూతలు సంతోషించాయి, గొర్రె కాపరులు సంతోషించారు, జ్ఞానులు సంతోషించారు, రాజులు సంతోషించారు, మనుషులందరూ సంతోషించారు. ఎందుకంటే నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడని. కానీ ఈ రక్షకుడిని పక్కన పెట్టేసి ఆ ప్రాఫెసీని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక 4th థాట్ మనం కలిగి ఉంటే, ముందు దృష్టి నీకు ఒకవేళ ఉంటే, నువ్వు ఆలోచించగలితే కనుక ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది ఏం కాదు, కానీ ఆ ప్రాఫెసీ మళ్ళీ నెరవేర్పులోనికి రాబోతుంది. ఆయన నెరవేర్చబోతున్నాడు. ఏ ప్రవక్త ద్వారా అయితే ప్రవచనాలు ప్రవచించబడ్డాయో అవి ఆయన తుడముట్టించబోతున్నాడు. హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రొఫెసీ. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట అవును ఆమెన్ అంతవరకు ఆయన నెరవేర్పులోనికి దాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఈరోజు మనము రక్షింపబడ్డాం అనమాట. వీ హ్యావ్ టు బీ గ్లాడ్. పౌలు అంటూ ఉంటాడు కదా, ఆనందించండి ప్రభునందు ఆనందించండి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు మనం ఎక్కడ ఆనందిస్తున్నాం? భర్త ఏమో భార్యలో, భార్య ఏమో భర్తలో, లేకపోతే లోకంలో ఉన్న వాటిలో, లేని వాటిలో ఆనందిస్తున్నారు. ఈ ఆనందాల్లో మీరు మునిగి తేలుతున్నప్పుడు ప్రభులు ఆనందించేవారుగా ఏమాత్రం ఉండలేదు. అందుకని ప్రభులు ఆనందించడం నేర్చుకోవాలి. షౌట్ అండ్ బీ గ్లాడ్ ఓ డాటర్స్ ఆఫ్ జయన్ అంట. ఈరోజు సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము, పెళ్లి కుమార్తె సంఘము అని పిలువబడుతున్నాడు. మనని ఆయన నిశ్చితార్థము చేసుకొని మాత్రమే వెళ్ళిపోయినాడు. ఆయన వచ్చి నీతోని వివాహము చేసుకుంటాడంట నేను. సో ఆయన ఈ ప్రక్రియలో, ఈ వివాహంలో, ఈ పెళ్లి విందులో నువ్వు ఉండాలి అంటే కనుక నువ్వేం చేయాలంటే ప్రభులో ఆనందించేవాడిగా నువ్వు ఉండాలి. యు ఆర్ కాల్డ్ సన్స్ అండ్ డాటర్స్. సో వీ షుడ్ experience the gladness, the joy which he is giving us. ఆయన ఇస్తున్న రక్షణ ఆనందాన్ని మనము అనుభవిస్తూ మనం ఆయనలో ఆనందించే వారిగా మనం ఉండాలంట. అట్టి వారి కొరకు ఆయన వస్తున్నాడంట. ఈ లోకంలో నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది ఉంది, నాకు అది ఉంది అని దానిలో ఆనందించే వారి కొరకు ఆయన రావట్లేదు. ఆయనలో ఆనందించేవారు. ఆయన ఇస్తున్న రక్షణ ఆనందం ఎంతమంది అయితే కలిగి జీవిస్తున్నారో ఆ రక్షణ ఆనందాన్ని సంపూర్ణతలోనికి దాన్ని ముగించడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనం ఈరోజు నిత్యం ఆయనలో ఆనందిస్తున్నామా? ఆయన అయితే నీకు నాకు ధైర్యాన్ని చెప్తున్నాడు, పురిగొల్పుకుంటున్నాడు. ఏమనంటే నేను వస్తాను, నేను మీ మధ్యలో మీతోని యుగ యుగాలు నివసిస్తాను అంటున్నాడు. వాటిని చనిపోయినాక సార్వత్రిక సంఘం ఏదైతే ఉన్నదో అది ప్రభు రాజ్యానికి వెళ్ళిపోదు, కానీ ప్రభుని తన రాజ్యాన్ని అక్కడికి తీసుకొని వస్తాడు మన మధ్యలోనికి. ఆయన మన మధ్యలో నివసిస్తాడు. దాని తర్వాత చదువుకుంటా పోతే ప్రకటన గ్రంథంలో 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా నువ్వు నేను ప్రభుతోని ఈ భూమి మీద ఉన్న రాజులని మనము ఏలబోతున్నాము అని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ఈ ఇంత ప్రణాళికలో ఉంటున్న మనము నీ ఆత్మీయ జీవితం మీద నువ్వు శ్రద్ధ వహించక ఇంకా ప్రభువులో ఆనందించక నువ్వు జీవిస్తున్నావేమో. ప్రభువులో ఆనందించడం నీకు ఇంకా తెలుస్తలేదేమో. ఇంకా లోకంలోనే ఉంటున్నావేమో. నువ్వు లోకంలో ఉన్నంత కాలము నువ్వు ప్రభులోనికి రాలేవు. నువ్వు ఎప్పుడైతే లోకంలో నుంచి బయటకు వస్తావో అప్పుడే ప్రభులోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. అందుకనే బైబిల్లో భక్తుల ద్వారా తెలియజేస్తున్న ఏంటి అంటే, క్రీస్తు నందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి. పాతమన్నీ పోయేవాళ్ళంట, అన్ని కొత్తగా మారాలి. అందుకనే ప్రభు అన్నాడు, నేను వచ్చి ఈ భూమి మీద మీతో ఉంటున్నానంటే కొత్త ఆకాశము కొత్త భూమి నీకు ఇస్తాడంట. ఈ పాత స్వభావాలు నీలో ఉన్నంత కాలము నువ్వు ఆ కొత్త ఆకాశము కొత్త భూమి దేవుని రాజ్యం నువ్వు మాత్రము చేరలేమో అని తెలియజేస్తావు. అదే వాక్యం కింద వాక్యం చదవండి, 11వ వాక్యం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుదురు, నేను నీ మధ్యలో నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. చాలండి. Many nations will join with the Lord in that day and will become my people. I will live among you and you will know that I am the Lord Almighty.
కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, అన్యజనులు అనేకులంట వచ్చి ఆయన అందుకుంటారంట. మన దేవుని బిడ్డలను మనం ఆయన అందుకొని జీవిస్తున్నామా? ఈ వాక్యాన్ని కూడా కొద్దిగా లోతుగా మనం ఆలోచిస్తే కనుక మన పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విగ్రహాలు, దేవుణ్ణి ఎరగని వారు. ఆ ఎరగని వారు అందరినీ దేవుడు ఆయన రక్షకుడుగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఈయననే లోకరక్షకుడు అని వాళ్ళ గుడ్డితనం నుంచి వెలుగులోకి నడిపించుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి తరతరాలు వస్తున్న ఈ రోజు వరకు కూడా, నేటి వరకు ఈరోజు మనము మన వెంట స్థితి చూసుకుంటే కనుక ఒకప్పుడు అన్యజనులుగా మనం దేవుణ్ణి ఎరగని వారం మనం ఒకప్పుడు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాక ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రజలకు మనం మార్చబడ్డాము. అది కేవలము ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే, ఆయన రక్తాన్ని చిందించి మనం రక్షించుకున్నాడు. కాబట్టి అన్యజనులు కూడా అంట ఈరోజు రక్షకుడిని తెలుసుకొని ఆయన అందుకుంటారంట. అన్యజనులు ఎవరో కాదు, మనమే. మనం అనుకుంటుంటాం ఇంకా అనేకలు తెలుసుకుంటాం ప్రభువుని. ఈ లోకంలో ప్రభు అందరికీ తెలుసు. అందుకనే భూమి మీద నడుపుంటున్న ఆయన సిలువైపడ్డారు. ప్రకటించాలా అంటున్నారు. ప్రకటించడమే సరిపోతుంది, కానీ మనుషులు ఏమాత్రము ప్రకటింపబడుతున్న వాక్యానికి స్పందించలేక వాళ్ళు రక్షణ పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ అన్యజనులు ఎవరో రక్షింపబడతారని వాళ్ళ గురించి ఆలోచించదు. ఈ అన్యజనుల గురించి జకర్యా గ్రంథంలో ఎవరి గురించి రాశాడంటే అది నీ కొరకు నా కొరకే రాశాడు. ఆ అన్యజనులు ఎవరో కాదు, నువ్వు నేనే, మనమే అన్యజనులు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన కుమారుడు పంపించి ఆయన సొత్తుగా మనం మార్చుకుని ఆయన పిల్లలుగా వారసత్వపు హక్కుని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఉంటున్నప్పుడు ఈరోజు నిజంగా దేవుని బిడ్డగా జీవించగలుగుతున్నావా? దేవుని కొరకు జీవించగలుగుతున్నావా? ఆయనను హత్తుకొని ఆయన ప్రేమించగలుగుతున్నావా? యేసుప్రభు యోహాను సువార్తలో అంటారు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్ అంటున్నాడు. నువ్వు నిజంగా అన్యజనుడిగా ఉంటున్నప్పుడు నిన్ను ఆయన అంతగా ప్రేమించుకున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే ఈరోజు అన్యజనుల్లో విగ్రహారాధన చేస్తున్న దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్న మనని నేనే నిజమైన దేవుడు అని తను నిరూపించుకొని కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినం ముందు లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఈ రోజుకి కూడా ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేనికి తెలుసా? నువ్వు ఇంకా గుడ్డితనంలో ఉండకూడదు. వచ్చేసి ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన హత్తుకొని జీవించి. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తాం? మన డాడీ అంటే మనకు చాలా ఇష్టం. మమ్మీ కొడుతుంటే పరిగెత్తుకుని డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం. లేకపోతే ఏమైనా మనం కొనుక్కోవాలన్నా కావాలన్నా కూడా మనకు అవసరతలు ఉన్నా కూడా డాడీ దగ్గరికి పోయి ఏం చెప్తాం? డాడీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్ డాడీ అని చెప్తూ ఉంటాం డాడీకి. అదే రీతిగానే అన్యజనులుగా ఉంటున్న మనని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడే. మనం ఎట్టి రీతిగా ఆయన ప్రేమించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. మనం ఆయన ప్రేమించాలని. ఒక పిల్లోడే జన్మనిచ్చిన తండ్రికి అంత ప్రేమను కనబరుస్తున్నాడే. మరి నీ కొరకు నా కొరకు ఆయన రక్షణనిచ్చాడు. ఈరోజు ఆయన జన్మ ద్వారానే కదా మనకి క్రిస్మస్ ఉంది. ఈ లైట్లోనే కూడా ఎందుకు పెట్టుకుంటున్నాం? వెలుగుమయముగా మనం మార్చబడాలి, మన జీవితాలు వెలిగింపబడాలి, ఆయనను అందుకొని జీవించాలి, ప్రభువుకి సమీపంగా జీవించాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ ఇంటి రీతిగా నిర్లక్ష్య స్వభావంతో కానీ నీ జీవితం ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పిలువబడ్డావు కానీ ఏర్పాటులో లేవేమో, నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఎవడు నీతో రాలేదు, ఎవడు నీతో రాడు కూడా. యోగ భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు, నేను దిగంబరిగా వచ్చి తిని నేను అట్టి రీతిగానే వెళ్ళిపోతా. ఏమి తేలేను, ఏమి తీసుకోపోవు. కానీ నువ్వు దేవుని దగ్గర అన్యజనుల్లో నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ఈరోజు ఆయన హత్తుకొని జీవిస్తే, ఆయనతోని జీవించిన కొద్ది కాలం జీవించి ఈ భూమిని విడిచిపెట్టే సమయంలో నువ్వు ఆయనతోని విడిచిపెడితేనే, ఆయనను కలిగి విడిచిపెడితేనే నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతావు.
కాబట్టి రక్షింపబడడం అంటే చాలా కష్టమైనది. ఉచితంగా వచ్చేసింది రక్షణ, దాని ఇంకా దాగి ఉన్న త్యాగం ఏంటి? నీ సొంత తల్లి సొంత తండ్రే నీకు ప్రాణం పోయలేరే. మరొకప్పుడు అన్యజనులుగా ఉంటున్న మనని ఆయన రక్షించుకోవడానికి నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తన కుమారుడు మన కొరకు పంపి ఆయన సొత్తుగా మార్చుకొని ఈ రక్షణ మనకిచ్చాడు. కాబట్టి గాడ్స్ సాల్వేషన్ ప్లాన్ లో ఉంటున్న మనము ఆ సాల్వేషన్ ని కొనసాగించే వారిగా మనం ఉండాలి. నిర్లక్ష్య స్వభావం మనలో ఏమాత్రం ఉండదు. మన పనులు మనకుంటే ఏమాత్రం ఆలస్యం చేయము. టైంకి ముగించేసుకోవాలా, టైంకి అమ్మయ్యా అనుకోవాలి. ఎందుకు రిలాక్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే పనులు పెట్టుకోవచ్చు, వేరే యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు. మరి నీ పనులకి నువ్వు అంత శ్రద్ధ వహిస్తున్నావే, మరి దేవుడు అప్పగించిన పని ఏం చేస్తున్నావు? మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వాక్యం అంటాడు కదా, మీరు వెళ్ళి సర్వ చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని గైకొనవలెనని వాళ్ళకి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Go and make disciples of all nations. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుడిని నమ్ముకో, దేవుడు నిజమైన దేవుడు మోక్షాన్ని ఇస్తాడని శిష్యులు అయిపోతున్నారు. డిసైపుల్షిప్ అనేది ఏంటి? డిసైపుల్ ఎట్లయితాడంటే when he listens to the master then he can become his disciple. అందుకని నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు గైకొనండి. ప్రతి ఒక్క మాట అది నీకు జీవాన్ని పోస్తుంది. ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం దేవుని వాక్కులో ఉన్న దాగి ఉన్న శక్తి ద్వారా ఈరోజు బ్రతికి ఉన్నాం. మనలో శ్వాస ఊపిరి ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది జీవం ఇస్తుంది మనకి. దేవుడు ప్రాణాత్మని మనలో ఉంచి ఉన్నాడు, జీవాయువును మనలో ఉంచి ఉన్నాడు. జీవిస్తున్న మనము అది మనలో నిలిచిపోక మునిపే మనం ప్రతి ఒక్కటి గైకొని శిష్యరికంలోనికి రావాలా. ఆయన కొరకు శిష్యుడిగా అటు జీవితము బలి యాగముగా సజీవ యాగముగా నువ్వు అర్పించేసుకోవాలి. డిసైపుల్షిప్ అంటే గురువు ఎట్లుంటాడో ఆ గురువు మాట ఒక్కటి కూడా తప్పక చనిపోయేంత వరకు గురువే దైవము అన్నట్టు వాడు నడుచుకుంటాడు. అనేక మతాల్లో అనేక మంది వాళ్ళు భక్తి సాగరాల్లో మునిగిపోతూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నప్పుడు నేను ఎంతో మందిని ట్రైన్లో కలిసినప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి, నేను ఒక ఏమంటారు ఏథిస్ట్గా క్రిస్టియన్గా మాట్లాడను వాళ్ళతో. దేవుడు అంటే లేడు అన్నట్టే అంత మూర్ఖంగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు భక్తి ఏంటో, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో, వాళ్ళ గురువు ఏంటో, ఆ గురువులో ఉన్న గొప్ప గొప్ప లక్షణాలు ఏంటో, ఆ గురువు ఎట్టి రీతిగా మమ్మల్ని ఇట్లా మార్చుకున్నాడో అవన్నీ వాళ్ళు బోధిస్తూ వచ్చారు. అవన్నీ వాళ్ళు బోధిస్తూ వచ్చినప్పుడు సడన్గా నేను ప్లేట్ తిప్పేసిన అనమాట. మీరేం చేస్తారండి అనే వరకు నేను ఒక చర్చ్ పాస్టర్ అండి అన్న. మరి ఇంతవరకు మాట్లాడుతుంటే వాదిస్తుంటే నువ్వేం మాట్లాడలేదు అన్నాడు. నేను మాట్లాడడానికి ఇష్టపడలేదండి అని చెప్పిన. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా అంటే ఆ ఒక మామూలు మనిషిని చూసే వాళ్ళు భక్తి సాగరంలో అంత భయభక్తులు గురువు పట్ల కలిగి వాళ్ళు ఎక్కడికి పోకుంటే అక్కడికి చెప్పులు లేకుండా, చలికి స్వెట్టర్లు వేసుకోకుండా, కషాయ బట్టలు కప్పుకొని త్యాగము
వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని వాళ్ళు వెంబడిస్తున్నారండి. ఎంత భక్తి చేస్తున్నారు తెలుసా వాళ్ళు. మెచ్చుకోవాలండి అట్లాంటి వాళ్ళని చూసి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనకి శిష్యులుగా పిలవబడ్డా మనం. వాళ్ళు ఒక మనిషిని చూసే ఆరాధ్య దైవముగా వాళ్ళు అనుకుంటున్నారు. మనం రారాజుని కలిగి ఉండి ఆయనకి శిష్యులుగా ఉండాల్సిన మనము ఈరోజు వాళ్ళు చేస్తున్న భక్తిలో ఇంత కూడా ఒక ఘోరంతా కూడా చేయలేకపోతున్నాం. ఇది మన జీవితాన్ని. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు గైకొని మీరు నాకు శిష్యులుగా ఉండాలి. ఆ శిష్యరికం అనేది దేవుడు నేర్పించాడు. ఎట్లా నేర్పించాడు అంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అట్టి రీతిగానే ఆ చివరి రాత్రి ప్రభు శిష్యులందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు శిష్యరికం అంటే ఏంటో ఆయన చూపించాడు. ఆయన మీద ఉన్న అంగీ తీసేశాడు, నడుముకి కట్టుకున్నాడు, శిష్యుడి పాదాలు కడిగాడు. ఏంటి ప్రభు నా పాదాలు కడుగుతా అంటే, నేను ఒకవేళ కడగకపోతే నీలో నువ్వు నాకు మాత్రమే కాలేవు. ఆ తగ్గింపు స్వభావము దేవుడిని కావాలని కోరుకుంటున్నాడు. కాళ్ళు కడిగినంత మాత్రాన చిన్న చూపు చిన్నగా అయిపోతావా? కానీ కాళ్ళు కడిగిన మాదిరి మనకు చూపించాడు. ఆ కాళ్ళు ఎవరైతే కడిగాడో ఆయనని బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. అట్టి రీతిగానే ఆ మనస్తత్వం మనకు కావాలా? ఆయనని వెంబడించాలా? ఆయనకి శిష్యులుగా జీవించాలంటే నీ జీవితంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు ఏంటి తెలుసా? తగ్గింపు స్వభావం. తను తాను తగ్గించుకున్న వాడిని నేను రక్షిస్తాను ప్రభు చూపించాడు. ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఎంతగా తగ్గించుకున్నానంటే ఏం అవసరమే లేదైనా అసలు. కానీ నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని నా ప్రతి ఒక్క శాప దోషాలన్నిటి కొరకు మౌని అయిపోయినాడు అని బైబిల్ చెప్తున్నది. నోరు కూడా అయిపోలేదంట. మనం ఎట్లుంటాం? ఎవరన్నా ఏమన్నా అంటే ఎవరుకుంటామా? ఎంత పెద్ద నోరు ఉందో జిహెచ్ఎంసీ మొత్తము, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మొత్తం బయటకు వస్తుంది. అమ్మో మనిషిలో దాగి ఉందా ఇంత అనుకుంటాం. అటు రీతిగా కాదండి. ప్రభువుకి శిష్యుడుగా, ప్రభు యొక్క బిడ్డగా పిలువబడుతున్నావు. ఆయన మౌనాన్ని నేర్చుకున్నావా? మౌనం పాటించడం నీకు తెలుసా? మౌనిగా నువ్వు ఉండగలుగుతావా? అదే నిజమైన శిష్యరికం. ఆయన ఇంత చేసి ఇన్ని మాదిరిలు చూపించిపోయినప్పటికీ మన జీవితంలో మార్పు లేకుండా జీవితంలో దేవుడిచ్చిన రక్షణ చేతులు ముగించేస్తారండి. యేసుప్రభు వారు మౌనిగా అంతవరకు తను తాను తగ్గించుకొని కల్వరి సిల్వలో కూడా ఎవ్వరి యొక్క మాట కూడా లేదు. తండ్రితో ఒక చివరి మాట చెప్పాడు, నా ఆత్మ నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నాడు. అంత తగ్గింపు ఆయన ఏర్పాటులో, ఆయన ప్రణాళికలో దేవుడు మనుషులని మానవులని రక్షించుకునే ఈ ప్లాన్ లో యేసు ప్రభు యొక్క పాత్ర ఏంటి తెలుసా? హీ వాజ్ జస్ట్ సైలెంట్ till the death on the cross. కల్వరి సిలువలో మరణము పొందేంత వరకు ఆయన మౌనాన్ని కాపాడుకున్నాడు. అందుకనే పత్రికలకు వచ్చే ఆయన గురించి చెప్తాడు, ఆయన కంట అన్ని నామముల కన్నా పై నామము ఇవ్వబడ్డదంట. ఆకాశం వద్దు కాదు, భూమి కాదు, భూమి కింద ఎందు కూడా మరొక నామము లేదు. తను తాను తగ్గించుకున్నాడు కనుకనే ఈ లోకంలో లోక అధికారిగా, లోక రక్షకుడిగా నీ కొరకు నా కొరకు జన్మించాడు కనుక ఆ తగ్గింపు తత్వం ఆయనలో ఉంది కనుకనే ఆయన తగ్గించుకొని అన్ని నామముల కన్నా పైనామము ఆయన పొందుకున్నాడు. ఈవెన్ పరలోక రాజ్యంలో ప్రధానులు, అధికారులు, కెరూబులు, సెరూబులు అందరూ నిత్యము ఆయన నిల్చుంటే చాలు, సార్ నిల్చున్నారా అని అందరు లేచి నిల్చుంటారు. అంత తగ్గించుకున్నాడు కాబట్టి అంత స్థాయికి దేవుడు ఆయన నిశ్చించి ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే ఆ తగ్గింపు నీకున్నా, మౌనం పాటించడం నేర్చుకోవాలి. బాధలు ఉన్నాయా? మనుషుల పట్ల వ్యక్తపరచడం కాదు, మనుషులపై చూపడం కాదు. ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు దగ్గరికి వెళ్ళి బైబిల్లో వాక్యాలు చదువుతున్నా నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని చదివితే
నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు, ఏ పరిస్థితి కూడా వెళ్తున్నావో దానికి తగ్గ వాక్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితిని నేను ఎట్టి రీతిగా జయించాలి ప్రభా, ఆ జ్ఞానము నాకు ఇవ్వు, ఆ తగ్గింపు స్వభావం నాకు ఇవ్వు అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక వాక్యం ద్వారా నేనే దేవుణ్ణి అని వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. God wants to have a personal relationship with you. వ్యక్తిగతంగా దేవుడు నీకు గడపాలనుకుంటున్నాను. కాబట్టి నీకు తగ్గింపు లేదేమో, తగ్గించుకో, శిష్యుడిగా అన్నింటినీ విసర్జించు. లోకంలో ఎవడైనానో వాడు అక్కనైనా, చెల్లెనైనా, తల్లినైనా, తండ్రినైనానో, భార్యనైనా, భర్తనైనానో ఎవడన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు శిష్యుడు కాలేనంట. ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నారు ప్రభు అనుకుంటున్నారా? కాలేదు. ప్రభు చెప్పాడు అంటే అది నిత్యం సత్యం, అదంతే. దాన్ని నీకు అనుకూలంగా నువ్వు మార్చుకొని నీ జీవితానికి సరిపోయినట్టు నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఇట్ విల్ నాట్ మేక్ యూ ఎ డిసైపుల్. విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టినప్పుడే ప్రభుత్వం నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు, అంటగట్టబడు. మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. ఈ రోజు కన్నా అన్నీ విడిచిపెట్టి ఈ లోకంలో ఉంటున్న బాంధవ్యాలు, ప్రేమ, అనురాగాలు అన్నీ ఉంటాయి. కుటుంబ వ్యవస్థ ఉంటుంది, కానీ దానికన్నా కుటుంబ వ్యవస్థని స్థాపించిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి నువ్వు అంటకట్టబడు, అప్పుడు నీ కుటుంబం ఆయన వర్తిల్తుంది. అంతేగాని అందరిలాగా వాళ్ళ గోలలో గందరగోళంలో నువ్వు కూడా ఉన్నావు అనుకో, నువ్వు ప్రభుకి అంటకట్టబడలేవు. ఆయన నీ శిష్యుడిగా ఏమాత్రమో ఆ శిష్యుని యొక్క లక్షణాలను నువ్వు పొందుకోలేవు. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం ఏకాంతం గడపడం నేర్చుకుంటావో, కొన్ని రోజులు నెలలు ప్రభుత్వం గడిపి చూస్తావో, అప్పుడు నువ్వు శిష్యుడు అంటే ఎట్లా ఉండాలో నేర్చుకోగలుగుతావు. ఎవడో చెప్తే వచ్చారు కాదు, కానీ ప్రభుత్వం గడిపినప్పుడు ఆయన నీకు నేర్పించేది శిష్యుడికం. కాబట్టి శిష్యులుగా మారమంటు. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనము దేవునికి చెప్తాం, లార్డ్ ఐ వాంట్ టు బీ యువర్ డిసైపుల్ లార్డ్. నీ కొరకు నీ అడుగు జాడలలో నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటని నేను గైకొని ప్రభా నేను నడుచుకుంటాను. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నడిపించు ప్రభా, నీ ప్రేమతో నన్ను నింపి ఇతరులకి నీ ప్రేమని కనపరిచేవాడిగా ప్రభా, నీ ప్రేమ నాకు ఇవ్వు ప్రభా, నీ ప్రేమతో నన్ను బలపరచు ప్రభా అన్ను ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పక నిన్ను బలపరుస్తాడు. ఆయన ప్రేమతో నింపుతాడు. కఠినం అయిపోయి ఉన్నాం అనుకుంటున్నామేమో, అయినా పర్వాలేదు. ఈ కఠిన హృదయాన్ని పలగొట్టి కన్నిటి ప్రేమగా మార్చి ఆ కన్నిటిని నాట్యంగా మార్చేవాడే నేను ప్రకటిస్తున్నా యేసయ్య. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ దినాన్నినైనా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. పాపులైన మమ్మల్నినైనా మీ ప్రియ కుమారుని ద్వారా ప్రభా తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ప్రతి ఒక్క పాప శాపాన్నినైనా కొట్టివేసి తన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం. రక్షింపబడ్డ మేము ప్రభా నీ బిడ్డలు వలె నీ కొరకునైనా మా హృదయాన్ని తెలిసి నిన్ను కలిగి జీవిస్తూ నీ కొరకు సాక్షులుగానైనా ముందుకు కొనసాగే కృప దయచేయండి. అవును ప్రభా, ఒకప్పుడు మేము చీకట్లో ఉంటున్నాము, బ్రతుకులను ప్రభా వెలుగులోనికి నేను ఒప్పించుకున్నాం. మమ్మల్ని మీరు దీవించారు, ఆశ్రయించారు, మమ్మల్ని ప్రేమించారు ప్రభా, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాన్ని మేము మార్చుకొని ప్రభా నీకు శిష్యులుగానైనా ఆ శిష్యునికాన్నినైనా మేము కూడా నీ దగ్గర నుంచి పొందుకునే కృపను మాకు దయచేయండి. ఆ తగ్గిపోయేట మీరు మాకు నేర్పించండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ సన్నిధిలో విధేయులై నీ ప్రతి ఒక్క మాటకి లోబడి ప్రభా నువ్వు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభా వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు కొనసాగి కృపను దయచేయండి. మీరు మమ్మల్ని బలపరచండి, దర్శించండి. మమ్మల్ని ప్రేమించారు, ఈ దినాన్ని మాకు ఇచ్చారు. సాయంత్రకాలం సమయంలో ప్రభా సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకోబోతుండగా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా వాక్య స్వరూపిగానైనా
సంఘంతో మీరు మాట్లాడండి, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మా ప్రతి ఒక్కరిని వాక్యమైన వెలుగుతో వెలిగించండి ప్రభు. మీ ప్రతి ఒక్క మాటనైనా మా జీవం ఇస్తుంది అని మేము గుర్తెరిగి ఆ మాటని మేము రిసీవ్ చేసుకొని ప్రభు మా హృదయాల్లో దాచుకొని ఆ ప్రకారమునైనా మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే కృపను మీరు దయచేయండి. మీ పరిశుధాత్మతో నింపి మమ్మల్ని నడిపించండి, నూతన కార్యాలు జరిగించండి. మీ రక్షణానందము తిరిగి మళ్ళీ పుట్టించి మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి మీరు ఆనందిస్తూ ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని విన్న వాక్యాన్ని మీరు కంటే ఫలింపజేసి బిడ్డలు మీరే తోడుగా ఉండి బిడ్డలనైనా మీరే నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.